కొవ్వూరు పట్టణం కేంద్రంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విశేషమైన సేవలు అందించి ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే కాకుండా మాదిగ సంక్షేమ సంఘంలోని అలాగే ఉమ్మడి దళిత ఉద్యమాల్లో కూడా చురుకైన పాత్ర పోషించినటువంటి కొవ్వూరు పట్టణానికి చెందినటువంటి కొడమంచిలి విజయ్ కుమార్ గారిని తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి జిల్లా శాఖ అధ్యక్షుడిగా నియామకం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా ఈరోజు కొవ్వూరు పట్టణానికి రావడం, మరి రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయ్ కుమార్ గారు గతంలో కూడా మాతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక సీనియర్ నాయకుడిగా, అనేక పరిచయాలు ఉన్న వ్యక్తిగా, ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్తల నాయకులతోటి మాదిగ సమాజంతో కాకుండా ఉమ్మడి దళిత ఉపకులాలందరితో కూడా ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన వర్గాలతో కూడా అనేక సంబంధాలు ఉన్నాయి కనుక అటువంటి సీనియర్ నేతని మనం జిల్లా అధ్యక్షుడిగా నియమించుకుంటే ప్రతి మండలంలోనూ, నియోజకవర్గంలోనూ, డివిజన్లోని కమిటీలను పూర్తి చేస్తారనే నమ్మకంతో రాష్ట్ర కమిటీ ఆయన మీద నమ్మకం ఉంచింది. అదేవిధంగా ఒక 2 నెలల కాల పరిమితి ఆయనకి అవకాశం ఇచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దాదాపు 21 మండలాల్లో కూడా నూతన కమిటీలు నియామకం చేపట్టాలి, మున్సిపాలిటీల్లో నియామకం చేపట్టాలి. అదేవిధంగా ఆయనకి తోడుగా ఉండడానికి, ఐక్యంగా పనిచేయడానికి జిల్లా నాయకత్వాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. మరి ఒక 2 నెలల కాలాన్ని ఆయనకి ఇస్తున్నాం. ఆ టైం తీసుకుని కమిటీలను పూర్తిగా నియమించుకుని ఒకసారి జిల్లా రాష్ట్ర కమిటీ నాయకులందరినీ ఆహ్వానించుకుని జిల్లా స్థాయి పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయి జిల్లా కమిటీ కూడా నియామకం ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర నాయకత్వం తెలియజేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉందిర్తి సుబ్బారావు అనే నన్ను ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లా పరిశీలకుడిగా నియమించి ఈ పట్టణానికి వెళ్ళి కమిటీ నియామకానికి సూచనలు అవి ఇచ్చి నియామకం చేపట్టడం జరిగింది. మరి ప్రప్రథమంగా జిల్లా అధ్యక్షుడిని ఒక్కళ్ళనే నియమించడం జరుగుతూ ఉంది. కొడమంచిలి విజయ్ కుమార్ గారు ఆయన సీనియర్ నాయకుడు, ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నాం రాష్ట్ర కమిటీ సూచనల మేరకు. మరి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఈ అంశాన్ని మరి జిల్లాలో ఉన్న అన్ని వర్గాలకు కూడా తెలియజేసే విధంగా ప్రచురించమని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి కొడమంచిలి విజయ్ కుమార్ గారిని కూడా మిగిలిన అందరినీ కూడా కలుపుకుంటూ ఏ సంఘానికి మనం వ్యతిరేకం కాదు, మాదిగల యొక్క సంక్షేమం అభివృద్ధికి మనం ముందుకు సాగడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అందుకని మాదిగల హక్కుల కోసం, వారి యొక్క సంక్షేమం కోసం అహర్నిశలో కృషి చేయాలని, అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని, ఇందులో మాదిగ మహిళా సంఘాలు ఉంటాయి, యువజన సంఘాలు ఉంటాయి, ఉద్యోగ సంఘం ఉంటుంది. అన్ని కమిటీలను కూడా, అన్ని అనుబంధ శాఖలను కూడా మండల స్థాయిలో నియమించుకోవడానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది మనకి. ఆ ఫ్రేమ్ వర్క్ ప్రకారం, యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున సూచన చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా అందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం.